వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని చెప్పేసి ఎవరో ఒకరు ఇంట్లో ఉంటారు కదా, మన ఇంట్లో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సరే, మొత్తానికి అయితే ఏజ్తో పాటు వచ్చేది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఒబేసిటీ అంటే వెయిట్ బాగా పెరిగిపోవడం వల్ల, లేదంటే ఏదైనా లైఫ్ స్టైల్లో డిఫరెన్సెస్ వల్ల కూడా వస్తూ ఉండొచ్చు. కానీ మొత్తానికి కామన్ అయితే అయిపోయింది కదా. మన ఇండియాలో చూసుకుంటే ప్రతి ముగ్గురులో ఒకరు మాత్రం దీంతో సఫర్ అవుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చేయొచ్చు? ఎందుకు ఇంత మోస్ట్ కామన్ అయిపోయింది అండ్ ఎలాంటి మెడిసిన్ వాడాలి? మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎవరో ఒకరికి ఉంటాయి, ఇంట్లో బాధపడుతూనే ఉంటారు ప్రతిసారి కూడా. సో దీనికి ఎందుకు ఇంత కామన్ అయిపోయింది అండ్ మనం ఏం మెడిసిన్ వాడచ్చు అసలు? మెడిసిన్ కంటే ముందు కలియుగం, అన్నీ కల్తీలే. ఏ వస్తువు చూసినా కల్తీలు. పాలతో మొదలుపెట్టి కారము, పసుపు, ఒకటేంటి కల్తీకి అతీతము కాదు ఏది. కనుక ఆ కల్తీల వల్ల తర్వాత పూర్వకాలము పశువుల పెంటతో పంటలు పండించేవాళ్ళం. ఇప్పుడు రసాయన ఎరువులు, అసలు పురుగు మందులు అవసరమే ఉండేది కాదు. ఇప్పుడు పురుగు మందులు ఎంత పవర్ఫుల్ అంటే అది వాసన చూస్తేనే చచ్చిపోయేంత పవర్ పురుగు మందులు వాడుతారు. కనుక ఈ రసాయనాలతో పంటలు పండించటం, రసాయన ఎరువులు, పురుగు మందులు, వీటి ప్రభావం, కల్తీల ప్రభావం వల్ల ఒకప్పుడు ముసలి వాళ్లకు రావలసిన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవాళ చిన్న వయసులోనే మొదలవుతాయి. ఇప్పుడు మరి పిల్లలు, ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 1995లో 2 కంటే ఎక్కువ పిల్లలుంటే అసలు నువ్వు పంచాయతీకి, మున్సిపాలిటీకి దేనికి అర్హుడు కాదు, స్థానిక సంస్థలో ఎన్నికే అర్హుడు కాదని చట్టం చేశాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలు ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకి అర్హత ఉండదు, 4-5 పుట్టించండి, పుట్టిస్తే నేను వాళ్ళకి అనేక రకాల ప్రయోజనాలు, 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇస్తానంటున్నాడు. 3 పుట్టించండి, 4 పుట్టించండి. ఆ చట్టం పోగా ఏమైంది ఆయన చేసిన దానివల్ల? ఇంట్లో 1-2, చాలామంది ఒకడుంటే ఆఫీసర్ అవుతాడు, 4 అయితే కూలి పని చేసుకుని బతకాలని చెప్పి అందరూ ఒకరికే పరిమితం అయ్యారు. ఇక ఒకరికి పరిమితం అంటే గారాల పట్టి, ఆడిందే ఆట, పాడిందే పాట. డాడీ ఆపు బైక్ అంటే ఆపు, కార్ అంటే ఆపాల్సిందే. ఇక వాళ్ళు తినేది పిల్లలు ఏంటి? జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, ఇవేనా? అసలు పూర్వకాలం ఎవరైనా తినేవారా? ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ పిజ్జాలు, బర్గర్లు, చాట్లు, ఈ రకంగా ఈ ఫాస్ట్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అనే అలవాటు గ్రామాలకు కూడా పాకిపోయింది అంటువ్యాధిగా. వాటి ప్రభావం మెయిన్గా, ప్రధానంగా ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లో అజినమోటో అనే ఒక ఉప్పు, దీన్ని పాపం తెలవక టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇళ్లలో కొనుక్కుని కూడా ఇళ్లలో వాడుతున్నారు ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు. ఈ టేస్టింగ్ సాల్ట్, అజినమోటో ఉప్పు వేసినప్పుడు బరువు విపరీతంగా పెరిగిపోతారు. పిల్లలు బరువు అడ్డంగా పెరుగుతారు, ఎత్తు పెరగరు. దీర్ఘకాలికంగా ఈ టేస్టింగ్ సాల్ట్ వాడటం వల్ల లైంగిక పరమైన సమస్యలు కూడా ఉత్పన్నమై మగపిల్లలకి ఆ ఉండవలసిన మగతనం కూడా కొరవడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఇటువంటి అలవాట్ల వల్ల పిల్లలు ఈ రోజున చిన్నతనంలోనే మోకాళ్ళ నొప్పులు. దీనికి తోడు గతంలో మనకి ఎట్టాగో కాల్షియం అనుకునేవాళ్ళం. ఎముకంటే కాల్షియమే కాదు, ఇప్పుడు చాలామందికి తెలిసింది విటమిన్ డి కూడా అవసరం. ఇప్పుడు విటమిన్ డి ఎందుకు లోపం వస్తుంది? గర్భం నుంచి వాడు ఏసీలోనే ఉంటాడు. తల్లి గర్భంలో వేసి, పుట్టిన తర్వాత వేసి, చదివేది వేసి, ఉద్యోగం వేసి, అసలు ఎండే తగలదు. ఎండ తగలకపోతే నీకు విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుందయ్యా? కనుక కాల్షియము, విటమిన్ డితో పాటు మరికొన్ని ఎముక పటుత్వానికి కావాల్సిన ధాతువులు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, ప్రధానంగా మెగ్నీషియం. చాలామంది డాక్టర్లు కాల్షియము, విటమిన్ డి రాసేస్తుంటారు. వాటితో పాటు మెగ్నీషియం కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ కే, ఆ విటమిన్ కేతో పాటు మరికొన్ని B12, విటమిన్ B12 కూడా చాలామందికి ఈ మధ్యకాలంలో
లోపం అనేది గమనిస్తున్నాం. అందువల్ల చిన్నపిల్లలతో ప్రారంభమై యువకులకు, మధ్య వయసు వారికి, వృద్ధులకు అందరికీ కూడా ఈ మోకాళ్ళ నొప్పులతో పాటు ఇతర కీళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. ఇతర కీళ్ళ నొప్పులకి చిన్న వేళ్ళకి ఈ కణుపుల దగ్గర వాపులు, ఏళ్ళు వంకరలు తిరిగిపోవడం ఎక్కువగా మహిళలకు వస్తాయి. దాన్ని రొమటాయిడ్ కీళ్ళవాతం అంటారు. అట్లాగే దోమలు కుట్టడం వల్ల శరీరంలో అన్ని కీళ్ళ నొప్పులు వస్తాయి. వచ్చి సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు బాధపడతాయి. ఇప్పటికి కూడా ఆ చికెన్ గున్యా కీళ్ళవాతం వల్ల చాలామంది అసలు పని చేయలేనిపోయిన పరిస్థితికి వచ్చారు. అట్లాగే కాలు బొటన వేలు దగ్గర వాపు వచ్చి నొప్పి వస్తుంది. దాన్ని గౌటు కీళ్ళవాతం అంటారు. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల అది ఆ యూరిక్ యాసిడ్ అక్కడ చేరి తీవ్రమైన నొప్పి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు అనేవి వాటితో పాటు ఇన్ని రకాల నొప్పులు వస్తాయి. చిన్నపిల్లలకి ఎక్కువగా ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు తాగే వాళ్ళకి గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వల్ల అక్కడ గొంతులో ఉండే క్రిములు రక్తంలో ప్రవేశించి వాటి ప్రభావం వల్ల గుండె పాడైపోవటం, మోకాళ్ళ నొప్పులు రావటం, దీన్ని రొమాటిక్ జ్వరము అంటారు. అటువంటి వారికి పిల్లలకి కాళ్ళ నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకా ఇతర చిన్న చిన్న కీళ్ళకు కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రొమాటిక్ కీళ్ళవాతం వల్ల దాని ప్రభావం మూత్రపిండాల మీద కూడా పడే అవకాశం ఉంది. పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు, దీని ప్రభావం ఎక్కువగా స్త్రీల మీద కనపడుతుంది. ఏంటి స్త్రీలు ఏం పాపం చేశారంటే, వాళ్ళకి 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ముట్లు, ఈ పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోగానే అండకోశం నుంచి విడుదలవలసిన స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి లోపం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవాళ కాస్త దానికి కూస్తి దానికి 20, 25, 30 ఏళ్ళకే నీకు గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండు ఉంది, ఆ పుండు వల్ల కొంచెం తెల్లబట్ట అవటం సహజం. ఈ క్యాన్సర్ వస్తుంది అని కొంతమంది భయపెట్టి చిన్న వయసులోనే అనవసరంగా గర్భసంచులు పీకేస్తున్నారు. అవసరం లేకుండా ఇవాళ ఈ గర్భసంచులు అనవసరంగా తొలగించేయటం దాదాపు 70% ఈస్టెక్టమీ గర్భసంచి తొలగింపులేని అనవసరమైంది. ఆ మహిళల్ని బాధ పెడుతున్నారు. ఏం చెప్తున్నా నమ్మబలుగుతున్నారు. అమ్మ నీకు 2 పిల్లలు పుట్టారు కదా, ఎందుకు పని అయిపోయింది కదా, నెలసరి ఇవన్నీ ఎందుకు, న్యూసెన్స్ కదా, తీయించేసుకో అని చెప్పి వాళ్ళకి బుర్రకి ఎక్కించి క్యాన్సర్ భయాన్ని పెట్టి పుండు ఉందని చెప్పి ఆ పుండు క్యాన్సర్గా మారుతుందని చెప్పి గర్భసంచి తీసేస్తున్నారు. ఆ గర్భసంచి తీసేసి గర్భసంచి పక్కన కుడి పక్క ఒకటి ఎడం పక్క ఉండవలసిన అండకోశాలను కూడా తొలగిస్తున్నారు. కనుక మహిళలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎవరైనా డాక్టర్ పుండు ఉంది క్యాన్సర్ వస్తుందని భయపెడితే ఇంకొక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి. ఏం మనం చీరలు కొనుక్కోవాలంటే 4 షాపులు తిరగట్లా? ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, డాక్టర్లు కూడా వ్యాపారం నేర్చుకున్నారు. మనం కూడా తెలివితేటలతో ఉండాలి. రోగులు కూడా ఏదో ఆయన చెప్పాడని మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పి ఇనేసి రండి. ఇనేసి 4 షాపులు తిరిగి కొనుక్కున్నారు కదా, మంచి చీర అట్ట కొనుక్కోండి, అట్టగే మీరు వెళ్ళండి. లేదు మీకు ఆప్తుడైన డాక్టర్ ఎవరైనా నాలాంటి వాడు మీకు ఎవరైనా ఉంటే అడగండి, అసలు అవసరమా లేదా అనేది. కనుక అయిన దానికి కాని దానికి గర్భసంచి తొలగించేసి డబ్బుల కోసం, వ్యాపారం కోసం, హాస్పిటల్ బతికించడం కోసం హిస్టరెక్టమీ అనే ఆపరేషన్ జరగటం అనేది అక్షర సత్యం. అందువల్ల ఆ అండకోశాలు తొలగించినప్పుడు హార్మోన్ లోపం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది మెడ ముందు భాగాన, సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది, మనకు కనపడదు అది. అక్కడ థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి సరిగా జరగనప్పుడు, థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నప్పుడు బరువు పెరుగుతారు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు అనేవి ఇప్పుడు రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, బరువు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పైనుంచి చెట్టు మంచి పట్టడం, గోడ మంచి పట్టడం, బిల్డింగ్ మంచి పట్టడం, లేదా కొన్నిసార్లు పశువులు తంతి, ఆ పశువులు తిన్నప్పుడు మోకాళ్ళకి దెబ్బ తగులుతుంది. లేదా కబడ్డీ ఆడుతుంటారు, కబడ్డీ ఆడేటప్పుడు మోకాళ్ళకి దెబ్బ తగులుతుంది. చిన్నతనంలో మోకాళ్ళకి తగిలిన దెబ్బ అప్పుడేం మనకు అనిపించదు, మర్చిపోతాం. కానీ దాని ప్రభావం
45-50 ఏళ్ళు దాటిన తర్వాత అది బయటపడుతుంది. ఆ విధంగా మోకాళ్ళ నొప్పులు అవసరానికి మించి బరువు ఉంటారు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మోకాళ్ళు ఒక 65-70 కేజీలు మోయటానికి సృష్టికర్త సృష్టించాడు. మనం 100 అయిపోయాం. 100-110 అయితే అయ్యో బాబు నేను మొయ్యలేనని చెప్పి అరిగిపోవటం మొదలెడతాయి. అరిగిపోయి కొంతమందికి వాపు, నొప్పులు, కొంతమందికి అయితే కిర్రు కిర్రు శబ్దం, చెప్పులు వేసుకుంటే కిర్రు చెప్పులు ఎట్టుంటాయో అట్ట మోకాళ్ళ నొప్పులతో పాటు కిర్రు కిర్రు శబ్దాలు. ఇంకా కొంతమందికి అయితే కటకట కటకట అని శబ్దాలు వస్తాయి. ఏదో గుర్రాలు వెళ్తుంటే శబ్దాలు వస్తాయి కదా, ఆ విధంగా వస్తుంటాయి. ఇవి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లో మహిళ వంట చేయలేదు, కూర్చుని ఏ పని చేయలేదు. కొంతమంది అయితే మంచంకే పరిమితం అయిపోతారు. కొంతమంది కుంటుకుంటూ ఏదో అయిపోయినట్టు నడుస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు లేదా కొంతమంది మందుల షాప్కి వెళ్ళి మోకాళ్ళ నొప్పులు మందులు అంటారు. సొంత వైద్యము చాలా ప్రమాదకరము. నొప్పి టాబ్లెట్లు విచక్షణారహితంగా వాడితే మీకు తెలవకుండా మూత్రపిండాలు అంతే అవుట్, పాడైపోయి రక్తంలో క్రియాటినిన్ పెరిగి ఇక డయాలిసిస్కో మూత్రపిండాల మార్పిడికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. నొప్పి టాబ్లెట్లు వాడకూడదు. అంటే ఒక వారమో 10 రోజులు వాడచ్చు, అంతకుమించి వాడకూడదు. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంతమంది నొప్పి టాబ్లెట్లు ఇస్తారు, ఏదో తాత్కాలికంగా తగ్గుతుంది. ఇంకా కొంతమంది ఎముకల డాక్టర్లు మోకాల్లోకి ఇంజెక్షన్ వేస్తారు, లోపలికి వేస్తారు ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ వేస్తే 1 నెల 2 నెలలు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇక పెద్ద ఎత్తున మోసపూరితమైన వ్యాపార ప్రకటనలు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, టీవీలు, వీడియోలు రిలీజ్ చేసి పిఆర్పి చికిత్స, ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అనే చికిత్సని అసలు అది ఎందుకు పనికిరాదు, దానికి శాస్త్రీయత లేదు. ఎముకల డాక్టర్ల సంఘం కూడా దీన్ని తిరస్కరించింది. కానీ పెద్ద ఎత్తున దాన్ని బ్రహ్మాండమైన ప్రచారం చేసి మసిపూసి మారేడికాయ అనే విధంగా జనాన్ని ఆకట్టుకుని 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఏంటిది అక్కడ చేసేదంటే మన రక్తం తీసుకుంటారు, మన రక్తాన్ని ఒక మిషన్లో పెట్టి తిప్పుతారు. రక్తంలో ఉండే పైనుండే ఆ ద్రవాన్ని తీసుకుంటారు. ఆ ద్రవంలో ప్లేట్లెట్ కణాలు కూడా ఉంటాయి. ప్లేట్లెట్లు కలిగి ఉన్న మన రక్తంలో ఉండే ద్రవాన్ని మోకాల్లోకి ఎక్కించి 3 లక్షలు తీసుకుంటారు. ఏమైనా న్యాయమా? పోతే పోయిన 3 లక్షలు మళ్ళీ 3 నెలల తర్వాత యథాతథ స్థితే. అది ఏమీ ప్రయోజనం ఉండదు. అనేక మంది మోసపోయారు. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ప్రయోగ దశలో ఉన్నది తప్పనిచ్చి వాడవలసిన వైద్యం కాదని ఖరాఖండిగా ఆర్థోపెడిక్ అంటే ఎముకల డాక్టర్ల సంఘాలు కూడా ప్రకటించినాయి. ఇక లేదంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూడగానే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ అంటే 70 ఏళ్ళాళ్ళు 80 ఏళ్ళాళ్ళు షుగరు, బీపీ, గుండె జబ్బులు ఇన్ని ఉంటాయి, థైరాయిడ్లు ఉంటాయి. ఎవరికైనా భయమేనా ఆపరేషన్ అంటే? పోనీ ఆపరేషన్ చేయించుకున్నాం, ఆపరేషన్ చేయించుకుంటే 100కి 100 రూపాయలు గ్యారెంటీనా? చేయించుకోకముందు ఎట్టుందో చేయించుకున్న తర్వాత కూడా అట్లా ఉన్న వ్యక్తులు అనేక వేల మంది ఉన్నారు. ఏం లాభం? చేయించుకున్నాను ప్రయోజనం లేదని. ఈ ఎముకల డాక్టర్లు అయితే ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అన్నట్టుగా ఒక కాలుకి నీకు వచ్చింది కదా, ఎట్టగో రెండో కాలుకు రిపోమాపో వస్తుంది, ఒక కాలుకైతే 2 లక్షలు, 2 కాళ్ళకైతే 3 లక్షలు ప్యాకేజీలని వాళ్ళని ఆకర్షించి 2 కాళ్ళకి మార్పిడి చేస్తున్నారు. దీనికేమో గొప్పలు చెప్పుకుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు, అబ్బో గొప్ప ఆరోగ్యశ్రీ అని, ఎన్టీఆర్ వైద్య సేవ అని. నువ్వు 25 లక్షల వరకు ఉచిత వైద్యం అంటున్నావు కదా, అన్నప్పుడు జనసామాన్యుడు పేదవాడికి నీ 25 లక్షలు మోకాలు మార్పిడి చికిత్సలు ఎందుకు చేయరు? లేవు. ఇంతకుముందు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో ఉచితంగా చేసేవారు, ఇప్పుడు అది లేదు. కొనుక్కొచ్చుకోండి, ఆ వేయవలసిన పరికరాలు కొనుక్కొచ్చుకుంటే మేము చేస్తామంటున్నారు. అంటే నిరుపేదల పేదవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? మరి ఎందుకు గొప్పలు చెప్పుకుంటారు ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు? అబ్బా మేము 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారే, మరి ఎందుకు చేయరు? ఇవి చేయరు. ఒకటేమో ఖరీదు, డబ్బులు ఉండవు.
రెండోదేమో ఆపరేషన్. ఎవడైనా చేయించుకుంటాడు, కోంచుకుంటాడా? కనుక ఆపరేషన్ చాలా క్లిష్టతరమైంది. తరువాత ఆపరేషన్ తర్వాత కూడా ఏమీ ప్రయోజనం లభించదు. అటువంటి తరుణంలో ఇప్పుడు మా అక్కకు కూడా ఇదే సమస్య. సరే, అయిన వాళ్ళైనా వాళ్ళ అభిష్టం మేరకు వెళ్ళాలి. అయ్యా తమ్ముడు నేను ఆపరేషన్ చేయించుకుంటా అంది, వెళ్ళమన్నా. మనం ఎందుకు చెప్పాలి? తర్వాత మరి మనసు మార్చుకుని ఒక వీడియో చేసి, నేను చేసిన వీడియో చూసింది. చూసి పక్కింటి వాళ్ళు చెప్పారంట, మీ తమ్ముడు చెప్తుంటే నువ్వేం ఆపరేషన్ అంటావేంటి అన్నారు. అప్పుడు మనసు మార్చుకుని నా దగ్గరకు వచ్చి, నేను మొదటి అంతస్తులో ఉంటే పైకి ఎక్కలేకపోయింది, మెట్లు కిందే కూర్చుంది, వెళ్ళా చూసి మందులు ఇచ్చాను. మందులు ఇచ్చిన తర్వాత 3 నెలలు వరుసగా వాడిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా మోకాలు నొప్పి అనేది లేదు. ఎప్పుడైతే మొదటిసారి వచ్చినప్పుడు మెట్లు ఎక్కలేకపోయిందో, ఇప్పుడు మా ఇంటికి వస్తే మెట్లు ఎక్కేసి వస్తుంది. అంటే నేను మా ఇంట్లోనే మా అక్కకు జరిగింది కనుక ఎవరైనా వాడమని చెప్తాను. ఇంట్లో వాళ్ళకి ఒక వైద్యం, బయట వాళ్ళకి ఒక వైద్యం చెప్పకూడదు. డాక్టర్ అంటే నీ కుటుంబ సభ్యులకి ఏం వైద్యం ఇస్తావో, ఏం చేస్తావో అదే అందరికి చేయాలని మా యొక్క వృత్తి ధర్మము. హిపోక్రటిక్ అనే వారిపై మేము ప్రమాణం చేసి డాక్టర్లు అవుతాం. వారు చెప్పింది అదే, నీ అన్న అక్క అమ్మకి ఏం చేస్తావో అదే చేయవయ్యా, రోగికి కూడా ఆయన కోటి నీ కోటి కాదు అని చెప్పారు. ఆమె చక్కగా హాయిగా ఉంది. అవే మందులు ఇవాళ లక్షలాది సంఖ్యలో వాడారు. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వారు తయారు చేశారు. ఇవి హెర్బల్ మందులు, కెమికల్స్ ఉండవు. దాంట్లో స్మూత్ వాక్ అనే టాబ్లెట్. దీంట్లో ఏముంటాయి? ఏ రసాయనాలు ఉండవు. తయారీలో కానీ, నిల్వలో కానీ, ప్యాకింగ్లో కానీ ఏ రకం అసలు కెమికల్ అనే దానికి దూరం. దీంట్లో షల్లాకి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, ప్రకృతి ప్రసాదించిన పసుపు ఉంటుంది. ఆ విధంగా అన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వస్తువులు తప్పనించి, వృక్ష సంపద తప్పనించి ఏది ఉండవు. హెర్బల్ ఉంది, కంప్లీట్ హెర్బలే. పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, వరుసగా 3 నెలలు వాడాలి. ఓ డబ్బాలో 90 ఉంటాయి, 2 డబ్బాలు కొనుక్కుంటే 3 నెలలు. అయితే కొంతమంది ఒక ముగ్గురు వాడుతుంటారు, ఇంటి పక్క వాళ్ళు, ఒకరిని చూసి ఒకళ్ళు తెప్పించుకుంటారు. ఈ డాక్టర్లు అవసరంలా, వీడియో చూస్తున్నారు, తెప్పించుకుంటున్నారు, నంబర్లు తెప్పించుకున్నారు. ఆ ముగ్గురు కూర్చొని చర్చ, నాకు తగ్గిపోయిందే, నాకు ఇంకా తగ్గలేదంట. అంటే ఈ కీళ్ళ నొప్పులకు కూడా 4 దశలు ఉంటాయి. ఆ దశను బట్టి నీకు స్పందన ఉంటుంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఎవరు ఏ దశలో ఉన్నారు? మొదటి దశలో ఉండేమేమో ఓహో బ్రహ్మాండం అంటుంటది. ఆ 3వ దశ ఏమే, నాకు ఇంకా తగ్గలేదు కదా అంటుంటుంది. కనుక దశల వారీగా ఉంటుంది. తర్వాత 4వ దశలోకి వస్తే కాలు వంకరపోయి ఉంటుంది. కాలు వంకర తీయలేదు. ఇది నొప్పి తగ్గడానికి, నువ్వు చక్కగా నీ పనులు నువ్వు చేసుకోవడానికి, ఆపరేషన్ లేకుండా హాయిగా ఉండటానికి. 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఇచ్చి గుండె జబ్బును, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు పెట్టి ఈ ఆపరేషన్లు 2 లక్షలు 3 లక్షలు పెట్టి చేయవలసిన ఆపరేషన్ హాయిగా ఉంటారు. కనుక మీరు గమనించవలసింది ఏంటంటే, మొదటి దశ మహిళ 15 రోజులకే సంతోషంగా ఆమె చలాకీగా వాకింగ్ చేస్తుంటే, ఏమైనా నువ్వు బాగా పని చేస్తున్నాయి, నాకు పని చేయట్లేదు అనుకుంటారు. వీళ్ళు 2వ దశ, 3వ దశ, 4వ దశ. అయితే 4వ దశకు వచ్చి కొంతమందికి మరి ఎవరికి వద్దంటారా అంటే, 100లో ఒకరికి అవసరం ఉంటుందేమో ఆ మోకాళ్ళ మార్పిడి చికిత్స. మిగతా వారందరూ కూడా దీనివల్ల నొప్పి తగ్గుతుంది అని గమనించాలి. తర్వాత కొంతమంది 1 నెల వాడతారు, మానేస్తారు. దీంట్లో బేరం ఉండదు, 3 నెలలు వాడాలి. ఇంకో కొంతమంది 4వ దశకు వచ్చినాక 3 నెలలు కాకుండా మరొక 2-3 నెలలు ఎక్స్ట్రా వాడితే వాళ్ళకి చక్కటి ఉపశమనం లభించింది. ఈ స్మూత్ వాక్ టాబ్లెట్లతో పాటు ఇదే పేరు మీద స్మూత్ వాక్ ఆయింట్మెంట్, ఇది ఆయుర్వేద వైద్యంలో సహస్ర యోగ తైల ప్రకరణ అనే శాస్త్రీయ విధానం ద్వారా తయారు చేసింది. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తుంటే చాలామంది, నేను అలోపతి డాక్టర్నే కానీ చాలామంది మీరు ఆయుర్వేదం డాక్టరా అంటున్నారు. లేకపోతే కనపడి ఈ రైల్వే స్టేషన్లోనో ఎయిర్పోర్ట్లో కనపడి మీరు ఆయుర్వేదం డాక్టరా అంటున్నారు. అంటే ఆయుర్వేదము, హెర్బల్, ఇంగ్లీషు, ఏ వైద్యంలో ఏది మంచి ఉంటే అది చేయాలి. కానీ ఇప్పుడు నేనేంటంటే ఆయుర్వేదంలో మంచి ఉంటే ఆయుర్వేదము, హెర్బల్లో మంచి ఉంటే హెర్బలు, ఇంగ్లీష్ వైద్యంలో ఉంటే ఇంగ్లీష్, అన్నీ కలిపి నా ప్రిస్క్రిప్షన్లు అన్నీ కలిపి ఉంటాయి.
మనకు రోగికి తగ్గటం ముఖ్యంగా ఏ వైద్యం అయితే ఏంటి, Correct. నేను ఇంగ్లీష్ వైద్యుడిని అది మంచిది కాదు అది చెడ్డది అనకూడదు. అట్టగా ఆయుర్వేదం డాక్టర్లు ఆ అలోపతి మంచిది కాదు అని అనకూడదు. ఆయుర్వేదం డాక్టర్లకు అలోపతి గురించి కొంత అవగాహన ఉంటుంది. అలాగే నేను అన్నీ కలిపి రోగికి ఏ మందు వాడితే ఇప్పుడు మా అక్క తగ్గింది, మా అక్క తగ్గితే ఊరందరికి ఆ మందు వాడాలి. కానీ నేను అలోపతి వైద్యుడు అని చెప్పి నేను అలోపతి వైద్యుడు కనుక మోకాళ్ళు మార్పిడి చేయించుకోండి అని ప్రచారం చేయకూడదు. మనం ఎవరి పక్షాన ఉండాలి? రోగుల పక్షాన ఉండాలి. డాక్టర్ల పక్షాన హాస్పిటల్ని బతికించడానికి, డాక్టర్లను బతికించడానికి కాదు కదా. సులభంగా సునాయాసంగా తగ్గిపోయినాయి. అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఈ స్మూత్ వాక్ రోజుకి 5 సార్లు రాసుకోవాలి, రాసుకుని మద్దం చేయాలి, అవసరమైతే కాపడం కూడా పెట్టుకోవచ్చు. ఇది వాడిన తర్వాత స్మూత్ వాక్ ట్యాబ్లెట్ ఇది వాడిన తర్వాత స్మూత్గా నడవగలుగుతాం. స్మూత్ వాక్ పేరు కూడా చూశారు కదా, చక్కగా నడవగలుగుతారు. నేను నా పేషెంట్లు వచ్చినప్పుడు నడిపించి చూస్తాను. అమ్మ నువ్వు చెప్పు, నువ్వు మొదటి రోజు మందులు వాడకముందు ఎట్టా నడిచి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎట్ట నడుస్తున్నావు నడిచి చెప్పమని చెప్తాను. ఆ రోజు ఎట్ట నడిచావో చూపించాను అనేవాడిని, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నావు నడమనేవాడిని. ఆ నడకలోనే మార్పు వచ్చేసింది. ఇక ఈ రెండు కాకుండా నేను చెప్పాను కదా, మా డాక్టర్ల సోదరులు కేవలం విటమిన్ డి, కాల్షియం అమెరికా నుంచి మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు కూడా పంపిస్తున్నారు. ఏంటి విటమిన్ డి కాల్షియం డబ్బా, మమ్మీ డాడీ మామగారు అత్తగారికి ప్రేమతో డబ్బాలు వస్తున్నాయి. దాంట్లో ఏముంటాయి? విటమిన్ డి కాల్షియమే. చూడండి, దీంట్లో ఈ బోన్ రిడ్జ్ అనే దాంట్లో మెగ్నీషియం ఉంది, విటమిన్ డి ఉంది, జింక్ ఉంది, విటమిన్ కే ఉంది. కనుక కాల్షియము విటమిన్ డినే కాక మెగ్నీషియము విటమిన్ కే జింకు అవి కూడా అవసరమైనది. ఇంకా మా అలోపతి వైద్య సోదరులకు ఇంకా లోతుగా వాళ్ళ మెదడులోకి వెళ్ళాల. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి తయారు చేసింది. ఈ బోన్ రిడ్జ్ అనేది రోజుకు మధ్యాహ్నం పూట వరుసగా 3 నెలలు వాడాలి. వీటితో పాటు ప్రకృతిలో లభించే మహాబీర విత్తనాలు. ఏమి మహాబీర అంటే బీర విత్తనాలు కాదు, తులసి విత్తనాలు. తులసిలో కూడా రకాలు ఉన్నాయి. ఇది వన తులసి గింజలు. ఇది కల్తీలు అని చెప్పాను, కలియుగము కల్తీలము. ఈ బొప్పాయి గింజలను కల్తీ చేసేసి మహాబీరాన్ని ముద్ర వేసి ఈ లూజులో బస్తాల్లో పోసి కేజీ లెక్క అమ్మేస్తున్నారు. అందువల్ల మీరు ఏదో ఊళ్ళో సంచుల్లో పోసి ఇచ్చిన కొనేసి మహాబీర వాడాను పని చేయలేదని నాకు చెప్పారు. ఈ కల్తీ ఉన్న విషయాన్ని గమనించి కంపెనీ వారు వీళ్ళ పర్యవేక్షణలో వన తులసి తోటలు వేయించి వాళ్ళ పర్యవేక్షణలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ మహాబీర విత్తనాలు ఈ కంపెనీ వాళ్ళు ఎవరు లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసిన మహాబీర వాడితేనేమో పనిచేస్తున్నాయి. మన ఊళ్ళో బస్తాల్లో ఉండి కేజీల లెక్క అమ్ముతుంటారు, అవేమో పనిచేయవు. వీటిని ఒక స్పూను రాత్రిపూట నానబెట్టి రాత్రంతా నానిన తర్వాత ఆ 1/2 లీటర్ నీళ్లు గింజలు తాగేయచ్చు లేదా నవిలేయచ్చు. ఇది కూడా 3 నెలలు వాడాలి. విషయం ఏంటంటే 3 నెలలకు ఆ మందులన్నీ మానేసిన దీన్ని మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించవలసిన అవసరం ఉన్నది. మనం జీవించినంత కాలం వాడినా కూడా ఎటువంటి నష్టం లేదు. దీనికి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గుతారు, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, చర్మములో నిగారింపు వస్తుంది. ఇక వీటితో పాటు మనము ఈ రోజున మిల్లెట్స్, ఈ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల గురించి కాదర్వల్లి గారని ఆయన కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారి సేవను గుర్తించి ప్రధానమంత్రి మోదీ గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చాడు. ఈ దేశంలో చిరుధాన్యాల గురించి ప్రచారం చేసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు ఉన్నది డాక్టర్ కాదర్వల్లి గారు. ఆయన ఇచ్చిన సిద్ధాంతంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వారు పరిశోధన 3 ఏళ్ళు కష్టపడి పరిశోధన చేసి ఈ లీ ఫార్మాకి అనుబంధంగా ఉన్న డెక్కన్ అగ్రో ఫుడ్స్ అనే కంపెనీ వారికి అనుమతి ఇచ్చారు తయారు చేయడానికి. వాళ్ళు ఈ మిల్లీ మంత్ర అని చిరుధాన్యాల పొడి, దాంతోపాటు ప్రకృతి న్యాచురల్గా తయారు చేసిన జాగరి బెల్లం, ఆర్గానిక్ బెల్లము, మిల్లెట్స్ పౌడర్, మిల్లీ మంత్ర, దీన్ని వాడాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పుల వాళ్ళు. వీటితో సరిపెట్టకుండా ఇదే కంపెనీ డెక్కన్ అగ్రో ఫుడ్స్ లీ ఫార్మాకి అనుబంధంగా ఉన్న కంపెనీ
మిల్లీ కుకీస్ బిస్కెట్లు ఓకే రోజుకు 3 తినండి. తర్వాత చాక్లెట్లు, ఓకే మిల్లీ న్యూట్రీ బార్ రోజుకో చాక్లెట్ తినండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి పనికిరాదు. షుగర్ లేని వాళ్ళు ఈ 3 తినచ్చు, రోజుకోటి తినచ్చు. ఒకటి కంటే ఎక్కువ తిన్నా కూడా నష్టం లేదు. ఈ చాక్లెట్లు మరి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తింటే ఇంకా పెరుగుతారు బరువు. ఓకే ఓకే వీటితో పాటు చిప్స్, ఎప్పుడు ఈయన బోర్ కొట్టేస్తుందని అనకుండా చిప్స్ కూడా తయారు చేస్తున్నారు. కనుక మిల్లెట్స్తో తయారు చేసే ఈ మోకాళ్ళ నొప్పులు లేకపోయినా వాడచ్చు. చిన్నపిల్లలు చాలామంది మా ఇంట్లో పిల్లలు ఎత్తు పెరగట్లేదు, బక్కగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, బరువు పెరగట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ మిల్లీ మంత్ర పొడి, మిల్లీ కుక్కీసు, మిల్లీ న్యూట్రీ బార్సు, మిల్లీ చిప్స్ వాడటం ఎంతో ప్రయోజకరం. ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అనుమానం. ఎక్కడ పడితే అక్కడ దొరకవు ఇవి. ఇవి మనం అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు ఆన్లైన్లో, లేదా ఈ కంపెనీ వారిది ఒక వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. lehealthdomain.com. దాని ముందు www 3 పెట్టాలి కదా. తర్వాత 3 ఫోన్ నంబర్లు చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి, కొరియర్లో మీ ఇంటికి వచ్చేస్తాయి. 9100107480 9100107480 8977030218 950289737. నేనేమో స్పీడ్గా చెప్పుంటే స్క్రీన్ మీద కనపడతాయి, స్క్రీన్ మీద చూసుకోవచ్చు నెంబర్లు ఇవన్నీ. లేదా డిస్క్రిప్షన్ బాక్స్ అని ఉంటుంది, చదువు వచ్చిన వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్ అంటే దాన్ని నొక్కితే దాని లోపల కూడా నేను చెప్పిన వివరాలన్నీ ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి, ఏ వెబ్సైటు, ఫోన్ నంబర్లు. వీటన్నిటితో పాటు ప్రకృతిని మరవద్దు సుమా. నువ్వుల ఉండలు మన పూర్వీకులు తినేవాళ్ళు. ఓళ్ళలో జీడీలు తినేవాళ్ళం, బెల్లపు జీడీలు, పంచదార జీడీల మీద నువ్వులు అద్దేవారు. ఆ నువ్వులు చక్కటి పోషక విలువలు కలిగిన కాల్షియం ఉంటుంది. నువ్వులు ఉండలు రోజుకు 3 తినాలి. అట్లాగే మినుములతో చేసిన కుడుములు, మినుములతో చేసిన ఇడ్లీలు, మినుములతో చేసిన దోశలు, అట్లాగే మినుముల పిండితో చేసిన సున్ని ఉండలు. అవి తింటే ఎముక దృఢత్వం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు పోతాయి. అట్లాగే రాగులను మరవద్దు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదల యొక్క జావ కానీ, రొట్టెలు కానీ, అన్నం కానీ వండుకొని తినండి. సకల రోగాలకు కారణం ఈరోజు మనం తినే తెల్లగా ఉండే బియ్యము, గోధుమలు. కనుక ఈ 2 మన శత్రువులే. బియ్యము మన శత్రువులే, బియ్యముతో పాటు గోధుమలు మన శత్రువులే. చిరుధాన్యాలు మన స్నేహితులు, మన హితులు, సన్నిహితులు. వాటినే వాడాలి. ఆకుకూరలను మరవద్దు. మనం గ్రామాల్లో ఇంటి ముందు వేసుకుంటే అన్నీ పడుతాయి. పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, ఏ కూరైనా ఆకుకూర తింటే ఆకుకూరలో ఉన్నంత కాల్షియం ఎక్కడా ఉండదు. మందుల షాప్కి వెళ్ళి డబ్బులు పెట్టి కాల్షియం కొనుక్కునే బదులు మన ఇంట్లో ఆకుకూర వండుకుని చక్కగా పప్పులో మాంసకృతులు ఉంటాయి, ఆకుకూరలో కాల్షియం ఉంటుంది. ఇవి తిని నేను చెప్పిన మందులతో పాటు ఇవి కూడా వాడవలసిన ధర్మం ఉంది. అట్లాగే పాలల్లో కాల్షియం ఉంటుంది. మాంసాహారులు ఉంటారు, బాయిలర్ చికెన్ కరకరలాడుతుంటాయి, కొరకండి, దాని లోపల మూలుగు పెంచుకొని తినండి. ఏది గొర్రెకి, మేకకి ఇలా పొడుగాటి ఎముకలో మూలుగు ఉంటుంది. అట్లాగే మన బొమ్మిడాయి లాంటి చేపలు ఉంటాయి, సన్నముళ్ళు ఉంటుంది, నవిలేయండి, ఆ సన్నముల్లో కాల్షియం ఉంటుంది. ఆ విధంగా మాంసాహారులు కోడిగుడి తినేటప్పుడు తెల్ల సొనతో పాటు పచ్చసొన కూడా తినండి. పచ్చసొన గురించి భయపడద్దు, దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదు. ఆ విధంగా ప్రకృతిలో లభించిన ఆహార పదార్థాలను విస్మరించకుండా వాటిని కూడా తింటూ నేను చెప్పిన మందులు కూడా వాడండి. తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. కనుక మీరు పోలిక 1వ దశలో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు 4వ దశ వాళ్ళు పోలిక పెట్టుకుని ఆమెకు తగ్గిపోయింది, నాకు తగ్గలేదు, ఆమెకు పని చేస్తున్నాయి, నాకు పని చేయింది అన్నది. కొంతమంది 5-6 నెలలు వాడిన తర్వాత తగ్గిపోయింది. ఆ విధంగా దశలను బట్టి ఈ ఉపశమనం అనేది లభిస్తుందని గమనించండి. రైట్ సార్. మొత్తానికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు స్పెషల్లీ దానికోసం అంటే ఇప్పుడు నేను మిగతా కీళ్ళ నొప్పులు చెప్పాను కదా, ఏది రొమటాయిడ్ కీళ్ళవాతం, అట్లాగే చికెన్ గున్యా కీళ్ళవాతం, గౌట్ కీళ్ళవాతం, అట్లాగే రొమాటిక్ కీళ్ళవాతం, ఏ రకమైన కీళ్ళవాతం, వీటన్నిటితో పాటు
సోరియాసిస్ అని ఉంది కదా, పులుసుల వ్యాధి అంటారు. ఎక్కడికి గీకినా చాపుట్లాగా రాలుతుంటుంది. వాళ్ళకు కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. సోరియాటిక్ కీళ్ళవాతం అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి అరుగుదల వల్ల, లోపల గుజ్జు తగ్గిపోవడం వల్ల, ఈ మందుల వల్ల కొంత ఉపశమనం లభించి గుజ్జు పెరిగి అక్కడ రాపిడి తగ్గి నొప్పి తగ్గుతుంది. అన్ని రకాల కీళ్ళవాతాలు కూడా పనిచేస్తుంది. వాడిన తర్వాత వాళ్ళు నాకు చెప్పారు, అయ్యా కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు, సర్వమైన ఏ రకమైన నొప్పులు ఉన్న కీళ్ళ నొప్పులకు చక్కగా పనిచేస్తుంది, ఉపశమనాన్ని ఇస్తుంది. మేము హాయిగా జీవనాన్ని గడుపుతున్నాం. గృహిణులు, మహిళలు అయితే మా వంట మేము మా వారికి చక్కగా చేసి పెట్టగలుగుతున్నాం, మా ఇంటి పని మేమే చేసుకోగలుగుతున్నాం అని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. కనుక నొప్పి టాబ్లెట్లు వాడి మీ మూత్రపిండాలను పాడు చేసుకోవద్దు. రైట్. నిజంగా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చక్కటి ఉపశమనం. Thank you so much, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.